హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పరీక్షిత్.net. ఇవాళ మనం ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు ఇన్సూరెన్స్ ఎవరెవరికి ఉండాలి, అలానే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి, ఒక పర్సన్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలంటే ఎంత అమౌంట్కి మనకు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ మనం ఎలా అప్లై చేసుకోవాలి, వీటి గురించి ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్సూరెన్స్ అంటే దాన్ని మనం తెలుగులో బీమా అని అంటాం. బీమా అంటే భరోసా అని హిందీలో కూడా అంటారు. భరోసా ఆర్ బీమా అంటే ఏంటంటే ధైర్యం, ఒకలాంటి ధైర్యం. ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీలో మనం లేకున్న, ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి మనం ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక పర్సనే ఎర్నింగ్ ఉన్నాడు, మిగతా వాళ్ళంటే డిపెండెంట్ ఉన్నారు అనుకోండి. అలాంటి ఫ్యామిలీలో ఇన్ కేస్ తన లేనప్పుడు ఆ ఫ్యామిలీకి చాలా ఇబ్బంది అవుతుంది. తనకి ఇంకేస్ అప్పులు ఉన్నట్లయితే లేదా రోజు గడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి పొజిషన్లో తను ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే తను లేకపోయినా ఆర్థిక సహాయం అనేది వేరే ఇన్సూరెన్స్ కంపెనీ తనకు వాళ్ళ ఫ్యామిలీకి పే చేస్తుంది. సో కొంతకాలం వరకు ఎవరో ఒకరు సెట్ అయ్యేంత వరకు వాళ్ళ ఫ్యామిలీని ఒడ్డెక్కించవచ్చు. అండ్ దానివల్ల అప్పులు ఏమైనా క్లియర్ చేసుకోవచ్చు. ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఇన్సూరెన్స్ ప్లాన్లో. మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి మనం ఎలాగో సహాయపడలేము కాబట్టి మనకి ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి కొంత అమౌంట్ ఎప్పుడు రెగ్యులర్గా పే చేస్తుంటాం. సో ఆ కంపెనీ నేను లేకపోయినా నా ఫ్యామిలీని కొంచెం ఆర్థికంగా హెల్ప్ చేయండి అని చెప్పి ఆ కంపెనీకి మనం సంవత్సరం నెలకు కొంచెం అమౌంట్ అనేది వాళ్ళకి పే చేస్తాం. ఆ అమౌంట్ని మనం ప్రీమియం అంటాం. మనకి ఇన్సూరెన్స్ అంటే అర్థమైపోయింది ఏంటంటే మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి ఆర్థికంగా హెల్ప్ అవుతుంది ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల. అసలు ఎవరెవరు ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి అండ్ దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే, సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకుందాం. ఇది ఎలా అంటే, సపోజ్ ఒక ఎక్స్ పర్సన్ ఉన్నాడు, ఒక వై పర్సన్ ఉన్నాడు. ఈ ఎక్స్ పర్సన్కి ఏంటంటే తన ఏజ్ 30+ ఉంది. అలానే తనకి ఇద్దరు కొంచెం ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఏం వర్క్ చేయలేడు, తిన మీద డిపెండ్ అయి ఉంటారు. సో తనకు ఒక వైఫ్ ఉంది అనుకుందాం. అలానే ఇద్దరు పిల్లలు. ఇప్పుడు తనకి అలానే హౌస్ లోన్ ఈఎంఐ ఉంది. హౌస్ లోన్ ఉంది కాబట్టి తనకు పెద్దగా సేవింగ్స్ ఏం చేయలేదు అనుకుందాం. సపోజ్ అలానే ఇంకొక పర్సన్ ఉన్నాడు, వై పర్సన్. అతనికి ఏజ్ 25+. కానీ తను ముందు నుంచి అవగాహన ఉండి తను కొంచెం డబ్బు అనేది ఒక 50 lakhs వరకు తను ఇన్వెస్ట్మెంట్స్లో, స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టున్నాడు. సో వీళ్ళిద్దరిలో ఇన్సూరెన్స్ అవసరం ఎవరికి ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు? ఎక్స్ పర్సన్కా, వై పర్సన్కా? మ్యాక్సిమం పీపుల్ ఎక్స్ పర్సన్ అంటారు. సో ఎక్స్ పర్సన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే తిను ఇన్ కేస్ తినకు ప్రమాదవశాత్తు ఏదైనా తినకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద డిపెండెంట్ పర్సన్స్ ఎవరు లేరు కాబట్టి దీనికి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ ఏమి ఉండదు. పర్సనల్ లాస్ ఉండొచ్చు కానీ ఫినాన్షియల్గా పెద్దగా ఏమి ఉండదు. అదే ఈ పర్సన్ కనుకోండి, ఫినాన్షియల్ లాస్ ఉంటుంది ప్లస్ పర్సనల్ లాస్ కూడా ఉంటుంది. పర్సనల్ లాస్ ఎవరు తీర్చలేరు. కానీ తిని ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఆ ఇన్సూరెన్స్ వల్ల తన ఫినాన్షియల్గా కొంచెం స్టేబుల్ అవ్వచ్చు తన ఫ్యామిలీ అనేది. ఎవరైతే కొంచెం డిపెండెన్సీ ఫ్యామిలీకి తన మీద ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి తప్పకుండా చూడండి. ఈ 2 ఎగ్జాంపుల్స్తో ఒకటి మనకు కన్వేద్దాం. ఇతను 25 ఏజ్ అనుకుందాం, ఇతను 30 ఏజ్ అనుకుందాం. ఒకవేళ మీరు ఇట్లా ఇన్సూరెన్స్ మనకి ఇంక ఏజ్ అవ్వలేదు అని చెప్పి మనం వెయిట్ చేస్తున్నాం అనుకోండి, మనం కట్టే అమౌంట్ కంపెనీకి, ఇన్సూరెన్స్ కంపెనీకి అనేది పెరుగుతూ ఉంటుంది. అదే మన ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇతను 25 ఏజ్ నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనుకోండి, తనకు అప్రాక్సిమేట్గా 6,000 అనేది తనకి ప్రీమియం అమౌంట్ ఉంటుంది. అదే నేను మాట్లాడేది టర్మ్ లైఫ్ గురించి. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ మన టర్మ్ లైఫ్ గురించి మాట్లాడుతుంటే తినకి 6,000, 25 years ఏజ్ అతనికి 6,000 ఉన్నట్టయితే, అంటే 30 ఏజ్ అనుకున్నాం కదా, 30 ఏజ్ ఉన్న వాళ్ళకి మనకి అప్రాక్సిమేట్లీ 11,000 పడుతుంది. ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. సో ఇది జస్ట్ నేను చెప్పింది 1 crore టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి. దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. మన ఏజ్ బట్టి, మన టొబాకో కన్జంప్షన్స్ బట్టి, అలానే మన శాలరీస్ బట్టి కూడా ఈ ప్రీమియం అమౌంట్ అనేది వేరీ అవుతుంది. బట్ జస్ట్ నేను బేసిక్గా చెప్తున్నాను. అప్రాక్సిమేట్గా తినకి 6,000 రూపీస్ కట్ అవుతుంది 25 ఏజ్ ఉంటే. అలానే తినకి 11,000 అనేది ప్రీమియంగా కట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే టర్మ్ ప్లాన్ తీసుకుంటామో 25 ఏజ్లో తీసుకున్నాడు, తన ప్రీమియం 6,000 అనుకుందాం. సో ఈ 6,000 అనేది తను ఒకవేళ 60 years వరకు తీసుకున్న ప్లాన్ 60 years వరకు సేమ్ 6,000 కడుతుంటాడు పర్ ఇయర్. తిను 30 years తీసుకున్నాడు, ఇంకా 30 years పే చేయాలి 60 years వరకు అని చెప్తే ఆ 6 yearsకి 11,000 పే చేస్తున్నాడు. అప్పుడు గమనించండి, తిను అదే ముందు ఇంకో 5 years ముందు తీసుకున్నట్లయితే తినకి ఒక 5,000 తగ్గేది. ఇయర్లీ 5,000 అమౌంట్ అనేది తిని చేతిలో ఉండేది. అది వేరే ఖర్చులకి ఉపయోగించుకోవచ్చు. సో మనం చిన్న ఏజ్లో ప్లాన్ చేసుకున్నట్లయితే
మనకి ప్రీమియం చాలా తగ్గుతుంది. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి? మేజర్గా 2 ప్లాన్స్ ఉంటాయి. అవేంటంటే ఒకటి టర్మ్ లైఫ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి ఎల్ఐసి లాంటివి ఎండోస్మెంట్ ప్లాన్స్ అంటాం వీటిని. టర్మ్ లైఫ్లో ఏంటంటే మనకి మెచ్యూరిటీ బెనిఫిట్ ఏముండదు. ఇదేంటంటే సపోజ్ మీరు 25 ఏజ్ అనుకుందాం, 25 ఏజ్ నుంచే మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం స్టార్ట్ చేశారు. మీరు 60 ఇయర్స్ వరకు కడతామని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకున్నారు. సో ఈ 60 ఇయర్స్లో మీకు ఏం కాకుండా 60 ఇయర్స్ వరకు మీరు జీవించున్నారనుకోండి, మీకు మీ 60 ఇయర్స్ తర్వాత మీకు అమౌంట్ అనేది మీ చేతికి ఏం రాదు. సో ఇది టర్మ్ లైఫ్. అదే మీరు ఎల్ఐసి లాంటి ప్లాన్స్, ఎండోస్మెంట్ ప్లాన్స్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఏంటంటే ఒకవేళ దానికి మెచ్యూరిటీ బెనిఫిట్ అని ఉంటుంది. మేజర్గా మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే ఏంటంటే మీరు 25 ఏజ్ తీసుకున్నారు, ఇంకో 60 ఇయర్స్ వరకు ప్లాన్ చేస్తున్నారు. సో ఈ 60 ఇయర్స్లో మీకు ఏమైనా అది ఇన్సూరెన్స్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు 60 ఇయర్స్ సర్వైవ్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది. అంటే సపోజ్ నా ప్రీమియం అనేది నాకు వెనక్కి వచ్చేయాలి, ఆర్ మీరు పెట్టిన దాని మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మీరు రావాలనుకుంటే అలా కూడా రావచ్చు. బేస్డ్ ఆన్ ప్లాన్ అలా డివైడ్ అయి ఉంటాయి. ఇప్పుడు జస్ట్ మీరు అనుకోవచ్చు, మేము ఎండోస్మెంట్ ప్లాన్స్ తీసుకోవచ్చు కదా, టర్మ్ లైఫ్ ఎందుకు తీసుకోవాలని చెప్పి ఆ పాయింట్కి వస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే మీరు టర్మ్ లైఫ్ తీసుకున్నారు. టర్మ్ లైఫ్ తీసుకుంటే ఏంటంటే దీనికి ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు సంవత్సరానికి 6,000 కట్టినట్లయితే మీకు ₹1,00,00,000 ఇన్సూర్డ్ వాల్యూ వస్తుంది. అంటే సపోజ్ మీరు ఇన్కేస్ ఈ పీరియడ్లో ఈ ఇన్సూరెన్స్ పీరియడ్లో మీకు ఏమన్నా అయినట్లయితే మీకు ₹1,00,00,000 అనేది మీ ఫ్యామిలీకి అనేది ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అదే మీరు ఎండోస్మెంట్ ప్లాన్స్కి వచ్చినట్లయితే అదే ₹1,00,00,000 రావాలంటే మీరు మినిమం 30,000 to 40,000 మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, దీనిలో ప్రీమియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలానే మీకు మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా మరి 1 crore ఏం రాదు. వాళ్ళు ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్కలా మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఉంటుంది, అది మీకు వచ్చేస్తుంది. ఓకే, ట్యాక్స్ ఎగ్జంప్షన్ రేట్లో సేమ్ ఉంటాయి. టర్మ్ లైఫ్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలంటే నాకు మెచ్యూరిటీ బెనిఫిట్ ఏం అవసరం లేదు, నేను మా ఫ్యామిలీ సేఫ్గా ఉండాలని అనుకునే వాళ్ళు టర్మ్ లైఫ్ తీసుకోండి. ఎందుకంటే మీకు ప్రీమియం చాలా తక్కువ పట్టినట్లయితే మీకు ఇన్సూరెన్స్ అనేది మీ చేతిలో ఉంటుంది. అదే మీకు నాకు మెచ్యూరిటీ బెనిఫిట్ నేను ఆ లోపు బతికితే నాకేం ప్లాన్ లేదన్న వాళ్ళు ఎండోస్మెంట్ ప్లాన్ తీసుకోండి. ఏంటంటే వాటిలో మీకు మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది, బట్ మీరు ప్రీమియమ్స్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో మీకు అందరికి అర్థమైంది అనుకుంటే ఇప్పుడు టర్మ్ లైఫ్ అంటే ఏంటి, ఎండోస్మెంట్ ప్లాన్స్ అంటే ఏంటివి, అసలు ఇన్సూరెన్స్ అంటే ఎలా ఉంటుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎంత అమౌంట్ వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉంటుంది. నేను ₹1,00,00,000 తీసుకోవాలా, 2 crores తీసుకోవాలా, 50 lakhs తీసుకోవాలా అని చెప్పి మీకు చాలామందికి డౌట్స్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు కొంచెం తక్కువ శాలరీ వచ్చేవాళ్ళు వాళ్ళు అంత అమౌంట్ కట్టలేరు కదా ఇన్సూరెన్స్కి. సో దీనికి సపరేట్ రూల్ అంటే ఏం లేదు. మీ సమ్ అష్యూర్డ్ వాల్యూ ఎంత ఉండాలంటే మినిమంగా మీ శాలరీ ఇంటూ 10 చేశారనుకోండి పర్ ఇయర్, అప్పుడు మీకు దాన్ని అంత అమౌంట్ అంటే మినిమం అమౌంట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్ ఇయర్ 5 lakhs ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం. సో 5 lakhs into 10 అంటే 50 lakhs వరకు మీకు ఇన్సూరెన్స్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు మీకు బెటర్ ఉంటుంది అన్నట్టు. ఆర్ మీకు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే దాని బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్. సో 15 into 15 into 20 చేసుకుని కూడా మీరు ట్రై చేయొచ్చు. సపోజ్ మీరు వచ్చి 5 lakhs ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం, ఇంటూ 10 times మీరు మినిమం అనుకుందాం, ఇంటూ 15 times అండ్ ఇంటూ 20 times 1 crore వరకు మీరు సమ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అలాంటి ప్లాన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఇవంతా ఓకే కానీ మేము ఎలా అప్లై చేయాలని చెప్పి. ఇది అప్లై చేయడం చాలా ఈజీ. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దానికోసం సపరేట్ యాప్స్ అనేది ఉన్నాయి. ఆర్ మీరు వేరే కంపెనీస్కి ఎవరిది వాళ్ళది వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి దాంట్లో తీసుకోవచ్చు. ఆర్ మనకి చాలామంది ఎల్ఐసి ఏజెంట్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. సో ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఈజీ. కానీ ఎలాంటి ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎంత అమౌంట్ వరకు మనం సమ్ ఇన్సూర్ తీసుకోవాలి, ఇలాంటివి కొంచెం డీటెయిల్గా అనాలిసిస్ చేసి మీ ఇన్కమ్ బట్టి అండ్ మీ ఫ్యామిలీ మీ మీద ఉన్న డిపెండెన్సీ బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకొని అలాంటి ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేసేయండి. మనకి నెక్స్ట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం మీకు బెస్ట్ టర్మ్ లైఫ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, అంటే ఎలాంటి కంపెనీస్కి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది, ఎలాంటి కంపెనీస్ పెడితే మీకు డబ్బులు ఈజీగా వస్తాయి, ఇలాంటి టాపిక్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఇక్కడ చూసారంటే మీకు ఏదో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో మా వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.